ఇంద్రజిత్తును మారుతితో యుద్ధమనర్చుటకు ఆదేశించుచూ రావణుడు ఇంకనూ ఇట్లు పలికెను. అస్త్రవిద్యలలో శ్రేష్ఠుడా, నీ నిరుపమాన బలపరాక్రమములను చూచిన వెంటనే శత్రువులు లొంగిపోవుదురు. అట్టి నీవు ఆ వానన్ని సమీపించినప్పుడు నీ బలమును శత్రుబలమును సమీక్షించుకొని మన సేనలు నశింపకుండునట్లుగా ప్రయత్నము చేయుము. ఆ వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును, శారీరక బలమును, ప్రభావమును, పరాక్రమములను దృష్టిలో నుంచుకుని నీ బలపరాక్రమమును కూడా చూచుకుని నీ శక్తియుక్తులకు తగినట్లుగా విజృంభింపుము. ఓ వీరుడా, ఒకే ప్రయత్నమున పెక్కు మందిని హతమార్చగల ఆ వానరుని నుండి మన సేనలు మనల్ని రక్షింపదాలవు. తీక్షణమైన వజ్రాయుధము కూడా అతని కడ కుంఠితమగును. కనుక అతని మీదకి వజ్రాయుధముతో కూడా వెళ్ళవద్దు. ఆ వానన్ని వేగము బలముల ముందు వాయుబలము సైతము దిగదుడిపే.